న్యాయవాదుల హక్కుల కోసం గళమెత్తిన ఐఏఎల్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు నిరసనల బాట పట్టారు. విజయవాడలోని న్యాయవాదులు అశాంతిని వంతుగా వ్యక్తం చేస్తూ ఎప్పటినుండో పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న సమస్యలపై పోరాటం ముమ్మరం చేశారు. న్యాయవాదుల పరిరక్షణ చట్టం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయవాదుల భద్రత ఇప్పుడు అత్యవసరం అయింది. న్యాయమూర్తులు మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పిపిలు ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరుతున్నారు. కొత్త కోర్టు భవనాల నిర్మాణం, జిల్లా మండల స్థాయిలో కోర్టులకు తగిన వసతులు లేవని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా న్యాయవాదుల కోసం విశ్రాంతి హాల్స్, కోర్టు ప్రాంగణాలలో ఏర్పాటు చేయాలని మహిళా లాయర్లు డిమాండ్ చేస్తున్నారు. మ్యాచింగ్ గ్రాంట్ పెంపు, ప్రస్తుతం 4 లక్షలుగా ఉన్న గ్రాంట్ను 10 లక్షలకు పెంచాలని న్యాయవాదులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇంటి స్థలాల మంజూరు, వృత్తిపరంగా సేవలందిస్తున్న న్యాయవాదులకు తక్షణమే ప్లాట్ మంజూరు చేయాలని కోరుతున్నారు. జూనియర్ లాయర్లకు ఇచ్చే గౌరవదానం 10,000కు పెంచి వెంటనే విడుదల చేయాలని స్పష్టంగా చెప్పారు. మృతులైన న్యాయవాదుల కుటుంబాలకు పెండింగ్ బకాయిలు చెల్లించాలి. ఇది కేవలం న్యాయమైన డిమాండ్ మాత్రమే కాదు, ఇది మానవతా కోణంలో చూసే బాధ్యత కూడా. ఇవన్నీ ఒక్కటే సందేశం ఇస్తున్నాయి. న్యాయవాదులు చట్టానికి సేవలందించేవారు మాత్రమే కాదు, వారే న్యాయ వ్యవస్థకు నిలువెత్తు కంచె. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే నిరసనలు మరింత ఉధృతమవుతాయని వారు హెచ్చరించారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నెల 12వ తేదీ నెల్లూరు నగరంలో జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు చలసాని అజయ్ కుమార్ గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించడం జరిగింది. ఆ సమావేశంలో కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలు చేయటం జరిగింది. ఆ తీర్మానం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అపరిష్కృతంగా ఉన్న న్యాయవాదుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ నిర్ణయించడం జరిగింది. ఆ మేరకు ఈరోజు ప్రతి బార్ అసోసియేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బార్ అసోసియేషన్లో ఈరోజు నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము. అపరిష్కృతంగా ఉన్న న్యాయవాదుల సమస్యల్ని పూర్తి చేయాలని చెప్పేసి, అవి పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అపరిష్కృతంగా ఉన్న న్యాయ సమస్యలు న్యాయవాదులకు డెత్ బెనిఫిట్ వెల్ఫేర్ ఫండ్ 6 లక్షలు బార్ కౌన్సిల్ నుంచి వస్తుంది, దాన్ని 10 లక్షలకు పెంచాలని చెప్పేసి, అలాగే దానికి ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ 4 లక్షలే ఉంది, దాన్ని పెంచి 10 లక్షలకు చేయాలని చెప్పేసి, అలాగే న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది. ఇక చనిపోయిన న్యాయవాదుల కుటుంబాలకు ఇవ్వవలసిన ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ 4 లక్షలు పెండింగ్లో ఉంది, దాన్ని పెంచి 6 లక్షలకు చేసి దాన్ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి, చనిపోయిన న్యాయవాదుల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది. అలాగే జూనియర్ న్యాయవాదులకు ఇవ్వాల్సిన స్టైఫండ్ను 5,000 నుంచి ఈ ప్రభుత్వం వచ్చే ఎలక్షన్లో 10,000కు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దాన్ని వెల్ఫేర్ ఫండ్ని 10 లక్షలకు 10,000కు పెంచి వెంటనే 10,000 స్టైఫండ్ను రిలీజ్ చేయాలని చెప్పేసి, అలాగే న్యాయవాదులకు ఇంటి స్థలాలు హెల్త్ ఇవ్వాలని, అలాగే న్యాయవాదులకు రాష్ట్ర వ్యాప్తంగా పర్మనెంట్ హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఆందోళన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దీన్ని అమలు చేయాలని చెప్పేసి, మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయాలని చెప్పేసి, దీని మీద అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ని అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించవలసింది కోరుచున్నాము. అలాగే మహిళా న్యాయవాదుల కోసం ప్రత్యేకంగా బార్ అసోసియేషన్ హాల్స్ ప్రతి కోర్టులోనూ కన్సల్ట్ చేయాలని, అలాగే ప్రతి కోర్టు బిల్డింగ్స్ కూడా రెనోవేట్ చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే సీఎం గారి గతంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు జరపాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఐఏఎల్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దినాలు ఏర్పాటు చేశారండి. ముందుగా వారిని అభినందిస్తూ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా న్యాయమిత్ర జూనియర్ అడ్వకేట్స్కి ఎంతో ఉపయోగకరమైన స్టైఫండ్ న్యాయమిత్రని ఎలక్షన్ హామీలుగా పెట్టారు. ఆ ఎలక్షన్ హామీలు జీవో కూడా ఇచ్చారు. ఆ జీవోని అమలు చేస్తూ న్యాయమిత్రకి ఎమ్మటే గ్రాంట్ చేయాలని, అలాగే ఐఏఎల్ పెట్టిన అన్ని డిమాండ్స్ ప్రభుత్వం కన్సిడర్ చేయాలి. అవసరం ఉంది కూడా. చాలామంది అడ్వకేట్స్ చాలా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కండిషన్లో ఉన్నారు. కాబట్టి ఈ ఫండ్స్ అన్నీ, ఈ గ్రాంట్స్ అన్నీ చేయాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాము.
తప్పగా ఈ ఐఏఎల్ యొక్క డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయాలని చెప్పి ఈ నిరసన ద్వారా తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ.